శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఆగస్టు 4వ తేదీన వస్తున్న అమావాస్య మీకు చాలా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేస్తాయి. మీ ఇంట సంతోషం విలయ తాండవం చేస్తుంది. శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. 2 శుభవార్తలు వినవస్తారో కానీ ఒక అశుభ వార్త కూడాను మీ చెవిన పడుతుంది. అయితే ఆ 2 శుభవార్తలు ఏమిటో, ఆ ఒక్క అశుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు మీ యొక్క మంచి తాలూకానే ఫలితాలు ఈ రోజున అయితే కలగబోతున్నాయి. ఈ అమావాస్య తిథి నాడు ఖచ్చితంగా మీకు మేలు అయితే చేకూరబోతుంది. మీ మానసిక అశాంతి తొలగిపోతుంది. ఇక నిరుత్సాహపడవలసినటువంటి అంశాలు అస్సలు మీ జీవితంలో ఉండవు. ఈ రోజున మాత్రము మీ జీవితానికి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి తగ్గ ప్రతిఫలితం అయితే పొందబోతూ ఉన్నారు. విదేశాలలో చదువుకోవాలని ఆరాటపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న మీన రాశి వారి జాతకులు ఈ రోజున మీ యొక్క కోరిక నెరవేరుతుంది. విదేశాలకు సంబంధించి శుభవార్త వినబోతున్నారు. మీరు అక్కడికి వెళ్లి చదువుకోవడానికి ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు మొత్తం కూడా తొలగిపోతాయి. అశుభ వార్త ఏమిటంటే గనక కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి రావడము, అది కూడా ఇంత త్వరితగతిన జరిగిపోవడము. మీరు కుటుంబాన్ని చాలా మిస్ అయిపోతారు. వారిని వదిలి వెళ్లాలంటే మీ గుండె తరుక్కుపోతుంది. ఇది ఒక రకంగా శుభవార్త అయినప్పటికీ మరొక రకంగా అశుభ వార్తగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీరు ఏది అయినా కూడా మంచి కోసమే చెప్తున్నారు. ఇది మీ జీవిత కళ, మీ వారిని గర్వంగా తలెత్తుకునేలా చేసే కళ. కాబట్టి మీరు చింతించకండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మీరు సగౌరవంగా మీ యొక్క దేశానికి తిరిగి వచ్చేస్తారో, మీ యొక్క తల్లిదండ్రులతో కలిసి గడిపే ప్రయత్నం చేస్తారో. కాబట్టి దిగులు చెందవద్దు. ఇంకొక శుభవార్త ఏమిటంటే గనక జీవిత భాగస్వామికి మీకు ఏమైనా గొడవలు ఉన్నట్లయితే గనక ఈ రోజున వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారో, వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో. అలాగే జీవిత భాగస్వామి మనసులో మీకు ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో ఈ రోజున మీన రాశి వారి జాతకులు మీకు అవగతమవుతుంది. జీవిత భాగస్వామి మనసులో మీకు ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో ఈ రోజున మీకు అర్థమవుతుంది. అలాగే మీరు చేసుకున్న అపార్థాల రీత్యా మీరు వాటిని ఆలోచించుకుని ఈ రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు మీ పట్ల ఎంత మంచిగా ఉన్నారో ఈ రోజున అర్థమవుతుంది. వారు మీకు ఎంతటి విలువని ఇచ్చారో, కానీ మీరు వాటిని ఇన్నాళ్ళు ఎలా కాలదన్నుకున్నారో మీకు అర్థమవుతుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడతారు, కానీ సంతోషమే మీకు చివరకు మిగులుతుంది. ఫలితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి ఇక నుంచి సంతోషంగా జీవితం గడపబోతున్నారు. ఈ యొక్క అమావాస్య తిథి మీకు చాలా వరకు కూడా మేలు కొలుపుగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీన రాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఆ 2 శుభవార్తలు ఏమిటో, ఆ ఒక్క అశుభ వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.